ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించిన భారత్ త్వరలోనే మరో ఘనతను సొంతం చేసుకోబోతోంది. బిలియన్ ఓటర్ల భారతంగా రికార్డును సృష్టించనుంది. దేశంలో ఓటర్ల సంఖ్య 100 కోట్ల మార్కుకు చేరువైందని ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. భారతదేశ జనాభా 140 కోట్లకు పైనే. పాపులేషన్ పరంగా చైనాను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచింది. జనభారతం మరో అరుదైన మైలురాయికి చేరువైంది. త్వరలోనే భారత ఓటర్ల సంఖ్య 100 కోట్ల మార్కును టచ్ చేయనుంది. ప్రస్తుతం దేశంలో అర్హులైన ఓటర్ల సంఖ్య 99.1 కోట్లకు చేరినట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా ఓటర్ల వివరాలను వెల్లడించింది ఈసీ. 2024 లోక్సభ ఎన్నికల సమయంతో పోలిస్తే 2 కోట్లకు పైగా కొత్త ఓటర్లు తమ పేరు నమోదు చేసుకున్నారని తెలిపింది. గతేడాది పార్లమెంటు ఎన్నికల నాటికి దేశంలో 96.88 కోట్ల మంది ఓటర్లుండగా ఈసీ తాజా లెక్కల ప్రకారం ఈ సంఖ్య 99.1 కోట్లకు చేరింది. ఇందులో 18 నుంచి 29 సంవత్సరాల వయసున్న యువత 21.7 కోట్ల మంది ఉన్నారు. అతి త్వరలోనే భారత్లో ఓటర్ల సంఖ్య 100 కోట్లకు చేరుతుందని ఎన్నికల సంఘం పేర్కొంది. ఇది ప్రజాస్వామ్యంలో ఓ రికార్డ్. బిలియన్ ఓటర్లున్న దేశంగా భారత్ అరుదైన రికార్డు సృష్టించబోతోంది. దేశంలో ఓటర్ జాబితా లింగ సమతుల్యత కలిగి ఉందని ఈసీ పేర్కొంది. మహిళా ఓటర్ల సంఖ్య 48 కోట్లకు చేరుకుంది. 49.72 కోట్ల మంది పురుష ఓటర్లు ఉన్నారు. 2024తో పోలిస్తే 2025లో స్త్రీ పురుష ఓటర్ల నిష్పత్తిలో తేడా కూడా తగ్గిపోయింది. గత ఏడాదిలో ప్రతి 1000 మంది పురుష ఓటర్లకు 948 మంది మహిళలుండగా ఇప్పుడు అది 954కు పెరిగింది. జనవరి 25వ తేదీని ఏటా జాతీయ ఓటర్ దినోత్సవంగా నిర్వహిస్తారు. 1950 జనవరి 25న ఎన్నికల సంఘం వ్యవస్థాపన జరిగిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ ఓటర్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.